మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఈ నియమాలను పాటించండి. బియ్యం లక్ష్మీదేవి స్వరూపం. వీటిని ఎక్కువగా అక్షింతలుగా కూడా ఉపయోగిస్తారు. అలాగే కొంతమంది బియ్యాన్ని అన్నపూర్ణాదేవిగా కూడా పూజిస్తారు. అయితే ఇలా మనం పవిత్రంగా చూసే బియ్యం డబ్బాలో 2 వెండి నాణేలు ఉంచడం చాలా శుభప్రదం. బియ్యం డబ్బాలో 2 నాణేలు ఉంచటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మరి బియ్యం డబ్బాలో వీటిని ఎలా ఉంచాలని చాలామంది డౌట్. అయితే బియ్యం డబ్బాలో 2 వెండి నాణేలను ఎరుపు రంగు క్లాత్లో పెట్టి అందులో పసుపు కొమ్మ, కొన్ని బియ్యం కలిపి దగ్గరగా చుట్టి పెట్టాలంట. ఇలా పెడితే మీ ఇంట్లో ఎప్పటికీ ఐశ్వర్యం తరగకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో ప్రతిరోజు కొద్దిసేపు ధూపం లేదా అగరబత్తి వేయటం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. బుధవారం లేదా శుక్రవారం రోజున చిన్నపిల్లలకు లేదా పేదవారికి తీపి పదార్థాలు దానం చేయటం వల్ల కూడా ఇంట్లో ఐశ్వర్యంతో కలకలలాడుతుంది. డబ్బు పెట్టే అల్మరా లేదా లాకర్ను దక్షిణం వైపు కాకుండా ఉత్తరం లేదా తూర్పు వైపు తెరుచుకునేలా ఉంచడం మంచిది. సాయంత్రం సమయంలో ఇంట్లో చీకటి ఉండనివ్వకుండా దీపం వెలిగించడం ఐశ్వర్యానికి సంకేతం. భోజనం చేసే ముందు దేవుడికి కొద్దిగా నైవేద్యం పెట్టడం వల్ల ఆనందం, సంపద పెరుగుతాయి. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం మంచిదని పెద్దలు చెప్తుంటారు. ఇంట్లో మాట్లాడే మాటలు కూడా చాలా ముఖ్యము. మంచి మాటలు, సానుకూల ఆలోచనలు ఉండే ఇంట్లో శుభం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం వచ్చిన వెంటనే కొంత భాగాన్ని సేవింగ్గా పెట్టడం లక్ష్మీ నిల్వగా భావిస్తారు. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం కుటుంబ ఐశ్వర్యానికి సంకేతం. గోమయం లేదా కుంకుమతో ఇంటి ముందు ముగ్గు వేయటం శుభప్రదం. శనివారం రోజున కాకులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం మంచిదని కొందరు పెద్దలు చెప్తుంటారు. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, ఆనందం ఉండేలా చూసుకోవాలి. ఆనందమే నిజమైన సంపద అని పెద్దలు చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.